హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో మొత్తానికైతే ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ డైలాగ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. రిలీజ్ అయ్యి 15 నిమిషాలు అవుతుంది. ఆల్రెడీ మన వీడియో అయితే లేట్ అయింది. మరి మన పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏ రేంజ్లో కొట్టాడో, మరి పొలిటికల్ డైలాగ్ వేలో ఉందా, మరి మన ప్రతిపక్ష పార్టీలకైతే మంచి బలంగా ఉందా డైలాగ్ లేదా, మనమైతే చూద్దాము. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఓహో, డిఎస్పి. లక్ష్మీ నరసింహ స్వామికి ఆ జీప్ ఏంటి భయ్యా, కొంచెం చూస్తే కొంచెం బోలా శంకర్ గుర్తొచ్చింది. ఓహో, గాజు పగిలే కొద్ది పదునే కొద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. భగత్ అబ్బాబ్బా, రాసుకుంది మూడు నాలుగు అక్షరాలైన డైలాగ్ మాత్రం గట్టిగా ఉంది భయ్య. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, గ్లాసు పగిలే కొద్దీ పదునే కొద్దీ. అబ్బా, ఏం రాసుకున్నారు భయ్య. ఎవరు భయ్య డైలాగ్స్ రాసింది? వేరే లెవెల్లో ఉంది. మంచి ప్రతిపక్ష పార్టీలకైతే గట్టిగా గుణపం దింపేలా డైలాగ్ అయితే ఉంది భయ్య. సూపర్ అదిరిపోయింది డైలాగ్. మరి మీకు డైలాగ్ నచ్చిందా లేదా? ఓవరాల్గా మ్యూజిక్ కూడా చూసుకుంటే మన డిఎస్పి అయితే ఇది మంచి ఫామ్లోకి వచ్చేలా ఉన్నాడు. ఇక మన హరిశంకర్ గురించి తెలిసిందే కదా, గబ్బర్ సింగ్ లాంటి హిట్ కొట్టాలని గట్టిగా వస్తున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్తో. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు సంవత్సరానికి ఒక గ్లిమ్స్ అయితే వస్తుందంటే సినిమాలు లేట్ అవుతాయని అర్థమేమో. మరి ఇప్పుడు ఈ గ్లిమ్స్ వచ్చింది కదా, మరి సినిమా ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. గ్లిమ్స్ ఎలా అనిపించింది చెప్పండి.